భారతదేశం మొత్తంలో చీఫ్ జస్టిస్ గారు, ప్రెసిడెంట్ గారు, ప్రధానమంత్రి గారు ఎవరి పవర్స్ ఎక్కువ అని బిలీవ్ చేస్తారు సార్? అసలు ఎలా ఉంటుంది, ఎవరి పవర్స్ ఎలా ఉంటాయి? మన అందరి పవర్స్ స్పెసిఫిక్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రాసి ఉన్నాయి. ఎవరికి వాళ్ళే? సో ఎవరికి వాళ్ళకే, అండ్ ఎవరి రైట్స్, రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫాలో. సో వీళ్ళు గొప్ప, వాళ్ళు తక్కువ అనేది కాదు. అండ్ మన సిస్టము ఎట్లా డిజైన్ చేస్తుంది అంటే, ఈచ్ డిపార్ట్మెంట్, దో వి కాల్ ఇండిపెండెంట్, ఈచ్ డిపార్ట్మెంట్ ఈస్ డిపెండింగ్ ఆన్ సమ్ వన్ ఎల్స్. ఓకే. నేను ఒక హైకోర్టు జడ్జిని, నేను సుప్రీము, నేను ఒక పీడబ్ల్యూడి ఆఫీసర్ని, సమ్ సెక్రటరీ ర్యాంక్ ఆఫీసర్ని, ఇఫ్ ఐ ఫీల్ దట్ ఐ విల్ పనిష్ యూ, అది ఇది అని అంటే, ఆల్ రైట్, యూ హ్యావ్ దట్ పవర్. అయితే ఎట్ టైమ్స్ దట్ కైండ్ ఆఫ్ హరాస్మెంట్ అనేది కనుక ఫీలింగ్ ఉంటే, టుమారో ఇఫ్ దిస్ ఆఫీసర్ నీళ్ళు వదలకపోతే, ఇంటర్లింక్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అతను పవర్ ఆఫ్ చేస్తే, ఓకే, యూ మే హ్యావ్ పవర్. నేను కంటెంప్ట్ అంటాను, ఇట్లా అంటాను, అదేలా జరుగుతుంది, ఇదేలా జరుగుతుంది. దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. సార్ ఇక్కడ ట్రిప్ ఆఫ్ అయ్యింది, మనిషి వెళ్ళి చేయనికి టైం పట్టింది, లేకపోతే సార్ ఇక్కడ వాటర్ లీకేజ్ ఉంది, ఆ పైపు పగిలింది, మేము ఏదో చెయ్యాలి. ప్యూర్లీ ఇంటర్లింక్డ్. అండ్ సిస్టమ్ ఈజ్ ఇంటర్లింక్డ్. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ ఈచ్ అదర్. నో పర్సన్ కెన్ సే నేను ఒక్కడినున్నాను చాలు, నేను ఉండగలను. కానీ ఎప్పుడు క్యూరియస్ ఏంటంటే సార్, భారతదేశంలో అత్యున్నతమైన స్థానంలో కూర్చునేటువంటి పర్సన్ చీఫ్ జస్టిస్ కదా, సిజే గారు. అలాగే ప్రెసిడెంట్ ఇండియా మొత్తంలో సంబంధించిన పవర్స్ అన్ని ఆయనే హోల్డ్ చేస్తాను అంటారు. పాలించేదేమో ప్రధానమంత్రి గారు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఎవరి పవర్స్ గొప్పగా అనిపిస్తూ ఉంటాయి మీకు? లేదు, ఎందుకంటే ఇందాకనే మీకు చెప్పినాను, భారత రాజ్యాంగం ప్రకారంగా ఎవరి డ్యూటీస్ వాళ్ళు చేసుకుంటూ పోవడమే. సో ఈయన పవర్స్ గొప్ప, ఆయన పవర్స్ తక్కువ అననీకి లేదు. ఓకే. సో ఎవ్రీవన్ ఈజ్ పవర్ఫుల్ వాళ్ళ వాళ్ళ ఏరియాలో. ఈవెన్ అ మున్సిఫ్ మ్యాజిస్ట్రేట్ ఆల్సో, అ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆల్సో, ఎస్, he is powerful within his powers. Coming back to again Tripura. So after going to Tripura, so akkada pendency 14 years, 2014 నుంచి పెండెన్సీ ఉండింది. మీరు బిఫోర్ త్రిపురకి వెళ్ళకన్నా ముందు సార్, అక్కడ సిచ్యువేషన్స్ నిజంగా వర్క్ మోడ్లో ఉండిందా, లేదా మీరు వెళ్ళిన తర్వాత వర్క్ మోడ్ని పెంచడం వల్ల ఆ కేసెస్ అన్ని క్లియర్ అయ్యాయా? హౌ ఇట్ వర్క్స్? ఇన్ త్రిపుర it was like easy going. Just whenever the case is called, advocates used to say adjourn the case by 2 months, 1 month. Why? No reason. So this was the trend. Whatever the reasons, whether there they charge for adjournment basis or lump sum basis, I am least bothered. అయితే ఇట్లా వాయిదాలు అడుక్కుంటూ పోతే క్లయింట్కు ఏమీ న్యాయం జరుగుతుంది? క్లయింట్ మీ దగ్గరకు వచ్చి బ్రీఫ్ ఇచ్చి ఆయన కష్టం సుఖం చెప్పుకున్నది మీరు ఏదైనా హెల్ప్ చేస్తారనే కదా. సో ఇట్లా డ్రాగ్ చేసుకుంటూ పోతే ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ ఆఫీస్ అండ్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ ది కోర్ట్. సో ఐఎమ్ రెడీ టు డూ ద కేస్. ఆర్ యూ రెడీ? ఓకే. సో ఇఫ్ యూ సే దట్ టుడే యూ ఆర్ నాట్ రెడీ, లెట్ us హ్యావ్ ఇట్ టుమారో ఆర్ డే ఆఫ్టర్. వెంటబడి చేసేట అంతే, వెంటబడమే, వాయిదాలు ఇచ్చేది లేదు సార్. కైండ్ ఆఫ్ కేసెస్ని చూసినట్లయితే తెలంగాణ హైకోర్టులో ఉన్నటువంటి కేసెస్కి త్రిపురకి వచ్చేటువంటి కేసెస్కి ఒక కామన్ సైకాలజీ ఉంటుంది కదా. ఏ రకమైన కేసెస్ ఎక్కువగా అనిపించాయి? త్రిపురలో నార్కోటిక్స్ కేసెస్, పాక్సో కేసెస్, క్రిమినల్ సైడ్, అండ్ ఈ ల్యాండ్ అక్విజిషన్ అపీల్స్, సర్వీస్ మ్యాటర్స్, ఇట్లా లిటిగేషన్ ఈ రకంగా ఉంటుంది. ఆఫ్కోర్స్ తెలంగాణ ఇట్స్ అ వైడ్ రేంజ్. 5 జడ్జెస్ ఉండడం వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిటిగేషన్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేటోళ్ళు చీఫ్ జస్టిస్. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నాకు ఎన్ని కేసెస్ వేసినా కానీ వారంలో క్లోజ్ చేసి ఇచ్చేసరికి కేసెస్ అన్నీ అయిపోయినాయి అంటే వేరే జడ్జెస్ దగ్గర ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ వేసేటోళ్ళు. సార్ అది కూడా అయిపోయిందండి అనేసరికి ఇంకో జడ్జు
సార్ సబ్జెక్ట్స్ అయిపోయినాయి సార్, వేరే వాళ్ళ దగ్గర కూడా, అంటే అయినది కూడా. ఫైనలీ అందరి నుంచి సబ్జెక్ట్స్ వెళ్ళిపోయినాయి, అన్ని కేసెస్ డిస్పోజ్ చేస్తూ కూర్చున్నాడు. సివిల్, క్రిమినల్, ప్రాపర్టీ మ్యాటర్స్, రిట్, సర్వీస్ మ్యాటర్స్, ఆల్ సార్ట్స్ ఆఫ్ కేసెస్. సో ఓకే, అన్నీ అయిపోయినాయి కదా. ఒక పర్టికులర్ జడ్జి దగ్గర ఎన్ని కేసెస్ ఉన్నాయి సార్? ఒకటే టైప్ ఆఫ్ సబ్జెక్టు ఒక 20 కేసులు ఉన్నాయి, సరే ఆ 10 ఇచ్చేసి. సో అట్లా చేసుకుంటూ వస్తే ఈరోజు త్రిపురలో కోర్టులో కేసెస్ లేకుండా వచ్చే పరిస్థితి జరిగింది. అంటే వినేవాళ్ళు అనొచ్చు, చిన్న కోర్టు, తక్కువ మంది జడ్జెస్, తక్కువ కేసులు అని. ఇది చిన్నది పెద్దది కోర్ట్ అనేది ఉండదండి. కోర్ట్ ఈజ్ అ కోర్ట్, లిటిగేషన్ ఈజ్ అ లిటిగేషన్, జడ్జ్ ఈజ్ అ జడ్జ్, స్టేట్ ఈజ్ అ స్టేట్. అయితే సుప్రీం కోర్ట్ అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా దే ఫిక్స్ ది మనకు స్టాఫింగ్ ప్యాటర్న్ అన్నట్టుగా కోర్టుది పాపులేషన్, లిటిగేషన్, బేసింగ్ ఆన్ దట్ నంబర్ ఆఫ్ కోర్ట్స్, నంబర్ ఆఫ్ జడ్జెస్. సో దట్ ఈస్ అ ఫిక్స్డ్. సో అక్కడ తక్కువ కేసులు ఉంటే, తక్కువ పాపులేషన్ ఉంటే తక్కువ మంది జడ్జెస్. ఇక్కడ ఎక్కువ కేసులు, ఎక్కువ పాపులేషన్ అయితే ఎక్కువ మంది జడ్జెస్. సో ప్యాటర్న్ అయితే సేమ్, ప్రొపోర్షనాలిటీ మెయింటైన్స్. అండ్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు చీఫ్ జస్టిస్ J1, J2 నా పొజిషన్. దెన్ J1 ట్రాన్స్ఫర్ అయినాడు, దెన్ ఐ బికేమ్ J1. దెన్ చీఫ్ జస్టిస్ రిటైర్ అయినాడు, దెన్ ఐ వాజ్ చీఫ్ జస్టిస్ యాక్టింగ్. 6 months చేసినాను. అండ్ ఈలోపు 2 వేకెన్సీలు వచ్చేసరికి ఆ 2 వేకెన్సీస్కి నేను సుప్రీంకోర్టుకి రికమెండ్ చేసి నేమ్స్ పంపించాను. సీనియర్స్ 2, దెన్ ఇమ్మీడియట్లు 3 and 4 డిస్ట్రిక్ట్ జడ్జెస్వి. సో 1 and 2 ఈ రీజన్స్ ఉన్నాయి, కన్సిడర్ చేయాలి అంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. 3 and 4 ఈ రీజన్స్ ఉన్నాయి, రికార్డ్ క్లీన్గా ఉంది. సో అని వీళ్ళ సర్వీస్ రికార్డ్స్ అందరి నలుగురి ఏది దాచిపెట్టుకోకుండా, టు మెయింటైన్ ట్రాన్స్పరెన్సీ, వాళ్ళ సర్వీస్ రికార్డ్ ప్లస్ నా కామెంట్స్, కొలీజియం డిసిషను అన్నీ పంపిస్తే ఇట్ వాస్ దే ఫర్ దెమ్ to accept 1 and 2 also. Yes, okay. So they said that no, what we read from Justice Amarnath's Chief Justice comment, 3 and 4, we are approving and approve chesaru. So that is one satisfaction. And akkada 2014 నుంచి పెండెన్సీ ఉంటే, ఇండియాలో నేను వెళ్ళినప్పుడు చాలా కింద ఉండింది త్రిపుర స్టేట్. ఇండియాలో 3.5 ఏళ్ళు అయింది నేను వెళ్ళి. గత 3 సంవత్సరాల నుంచి త్రిపుర ఈజ్ టాపర్ ఇన్ ది కంట్రీ. వాహ్, గ్రేట్ సార్. విత్ లోయెస్ట్ పెండెన్సీ. అండ్ అపీల్స్ ఫ్రమ్ మై జడ్జ్మెంట్స్, 99% ఆఫ్ మై జడ్జ్మెంట్స్ ఆర్ అన్ఛాలెంజ్డ్. వాహ్. సో దిస్ ఈస్ ద సాటిస్ఫాక్షన్. అండ్ ప్రెజెంట్లీ 10:30కి దాదాపు ఒక 1.5 year, 3.5 yearsలో 1.5 year అయిపోయింది. 10:30 we sit and we don't work beyond 11:15 or so because there are no cases. సార్ కొన్ని ఎవరైనా లేట్గా వస్తే కోర్టుకి 11-12కి అడ్వకేట్ కానీ ఎవరైనా వస్తే జడ్జెస్ ఎవరు ఉండరు. ఎందుకు కేసులు అయిపోయినాయి, ఒక్క కేసు 2 కేసులు ఎంతసేపు చేస్తారు, అయిపోయినాయి. అండ్ ఎట్ టైమ్స్ 3 days, 2 days కాస్ట్ లిస్ట్ ప్రింట్ కాదు. అమర్నాథ్ గారి ఏరియా అంటే ఇంట్లో కూర్చున్నాడు సార్, అదేంటి అంటే కేసులు లేవు సార్, కొత్త కేసులు లేవు. అండ్ ఫిక్స్డ్ మ్యాటర్స్, ఓల్డ్ మ్యాటర్స్, షెడ్యూల్డ్ డేట్స్ అవి కూడా లేవు సార్. కొన్ని పెద్ద కేసెస్లలో ఎవిడెన్స్ లేట్ రావటం కానీ, ఇన్వెస్టిగేషన్ లేట్స్ అవ్వటం కానీ, వాంటెడ్లీ కోర్టునే డిలే చేయించడానికి, కేసుని డిలే చేయించడానికి ఉన్న కేసెస్ని హౌ యూ డీల్ దెన్? అది డిస్ట్రిక్ట్ జడ్జ్ లెవెల్లో జరుగుతుంటుంది. హైకోర్టుకి వచ్చేసరికి మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే. బట్ వి పీరియాడికల్లీ మానిటర్. ఓకే. అండ్ ఐఎమ్ ది ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఫర్ త్రిపుర స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. సో కండక్టింగ్ ఆఫ్ లోక్ అదాలత్స్ కానీ, తర్వాత లీగల్ ఎయిడ్ క్యాంప్స్, ఇదంతా నా రెస్పాన్సిబిలిటీ. అండ్ ఈ మీరు చెప్పిన ఈ ఇన్వెస్టిగేషను అది ఇవంతా మా పీరియాడికల్గా రివ్యూ మీటింగ్స్ ఉన్నప్పుడు
వి రిపోర్ట్స్ తెప్పించుకునేసి ఐ స్పీక్ విత్ ది సెక్రటరీ హోమ్ అండ్ సే ఈ కేసెస్లల్లో ఇది స్టేటస్ రిపోర్టు మీ వాళ్ళ నుంచి కరెక్ట్గా స్పందన వస్తలేదు, వై డోంట్ యు లుక్ ఇన్ టు దిస్ అని అంటే ఒకసారి హోమ్ సెక్రటరీ కానీ డీజీపీ కానీ చెప్పిన తర్వాత ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎక్కడే డిలే చేస్తాడు. సో ఆటోమేటికలీ థింగ్స్ విల్ మూవ్. బహుశా మీరు చేస్తున్న దాటికి చాలా గుర్తింపు రావాల్సి ఉంది అనిపించింది సార్. బట్ సో ఫార్ యూ గాట్ అ డాక్టరేట్, దెన్ వరల్డ్ బుక్ రికార్డ్స్, దాని గురించి ప్లీజ్. ఒకసారి ఈ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ యూకే వాళ్ళు వచ్చేసి మీ గురించి ప్రిలిమినరీగా ఏదో విన్నాము, బయట మేము తెలుసుకున్నాము, సో వీ వాంట్ టు నో సంథింగ్ మోర్ ఫ్రమ్ యూ అని చెప్పి కూర్చొని మాట్లాడి వాళ్ళు ఏదో రాసేసుకొని క్రాస్ చెక్ చేసుకొని ఎప్పుడో 2-3 months తర్వాత దిస్ ఆల్ హ్యాపెండ్ మిడ్ ఆఫ్ 2024. ఓకే. సో తర్వాత ఇక సరే ఎవరో వస్తారు పోతుంటారు కదా అనుకున్నాము. బట్ November-December 2024 వాళ్ళు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో రికగ్నిషన్ ఇచ్చినారు అండ్ ఇట్ గాట్ పబ్లిష్డ్ ఇన్ 2025 బుక్. ఈ ఇయర్కి బుక్ అయింది. అది హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ అని చెప్పి వచ్చినారు. అయితే త్రిపురలో మహారాజా బీర్ బిక్రమ్ యూనివర్సిటీ వాళ్ళది మొన్న కాన్వికేషన్ జరిగితే ఆ యూనివర్సిటీ వాళ్ళు త్రిపుర హైకోర్టుని గత 3 సంవత్సరాల నుంచి టాప్ లెవెల్లో పెట్టినాడు, లిటికేషన్ లేదు అండ్ త్రిపురలో జడ్జిమెంట్స్ చెప్తే దాని మీద అపీల్స్ అన్ఛాలెంజ్డ్గా ఉన్నాయి. సో దిస్ ఇస్ అ రిమార్కబుల్ చేంజ్ అండ్ అని వాళ్ళు రికగ్నైజ్ చేసి నాకు హానరరీ డాక్టరేట్ ఇచ్చినారు. అండ్ ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దొరకడం కానీ హానరరీ డాక్టరేట్ రావడం కానీ నాకు తెలిసి ఇది మన దేశంలో మొదటిసారి అని అనుకుంటున్నాను. మన కంట్రీలో ఇంతవరకు ఏ జడ్జికి లేదు సార్. ఎవరైనా చేస్తే LLB LLM PhD చేసి డాక్టరేట్ అయ్యి లాయర్గా లాయర్ అనిపించుకుంటూ యూనివర్సిటీ. బట్ సర్వీస్లో ఇలా రికగ్నిషన్ వచ్చింది మటుకు నాట్ యాజ్ అ సోషల్ వర్కర్. We see just for your duties and jobs you got your recognized. So కంట్రీలోనే ఎవరికి రాలేదా సార్ ఇలాంటి? To the best of my knowledge I am the first. Okay. And I stand corrected if anyone is there. And I always stood in front even when there were natural calamities. So with my past service experience of 25 years, since 1999 I am a Lion member and at different levels I worked, and childhood days I was an NCC cadet. So that kind of a service motto was always there. And coming from a philanthropist family, my grandfather donated cremation ground behind Hotel Marriott adjacent to Courtyard. Oh, ఇది కోర్ట్యార్డ్ దగ్గర ఉన్న that land మీ was grandfather da? Yes, and Mahatma Gandhi statue in Secunderabad MG Road at Paradise. So that statue was ordered to be made immediately after the assassination of Mahatma Gandhi in Italy. Oh. And it's a Panchaloha, first of its kind in the world. And that standing statue of Mahatma, the way he is walking, Dandi March ఆ రూట్లోనే జరిగింది. అక్కడ స్టాచ్యూ పంచలోహంది పెట్టి షిప్లో అక్కడ నుంచి ఇటలీలో ఆర్డర్ చేసి తెప్పించి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారిని పిలిచి అన్వీల్ చేయించినారు. మీ గ్రాండ్ ఫాదర్ అంజయ్ గారు. ఓకే. అండ్ గ్రాండ్ ఫాదర్ గారు ఏమైనా పొలిటికల్గా ఉన్నారా సార్ అప్పుడు? నో, హీ వాజ్ జస్ట్ అ ఫిలాంథ్రపిస్ట్. హీ వాజ్ నాట్ ఇన్ టు పాలిటిక్స్. అండ్ ప్యారడైస్ సెంటర్లో ఈరోజు ప్యారడైస్ హోటల్ అని అంటాం సికింద్రాబాద్లో, బట్ ఒరిజినలీ ఇట్ వాజ్ అవర్ సినిమా థియేటర్. అండ్ దిస్ ప్యారడైస్ హోటలియర్ యూస్ టు సెల్ tea and biscuits in a small scale business to our working labor, cinema theater construction period lo. Acha. So ఆ లేబర్కి టీ బిస్కెట్స్ ఇచ్చేవాడు అనమాట. సో థియేటర్ అయిపోయాక దెన్ సార్ ఇక్కడ క్యాంటీన్ అది పెట్టుకుంటానంటే ఇక ఆయనకి హోటల్కి ప్లేస్ కన్స్ట్రక్షన్ కింద చేసి ఇస్తే,
సో ఇట్ వెంట్ ఆన్. మంచి మనసుతో ఇచ్చినట్టున్నారు సార్. ప్యారడైజ్ నిజంగా ఈరోజు వరల్డ్లో #1 ప్లేస్లో ఉంది. బిగ్గెస్ట్ చైన్ రెస్టారెంట్లో ఒకటి కూడా ఉంది, అది కూడా. కరెక్ట్. అండ్ థియేటర్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ బికాస్ ఆఫ్ స్టేట్ పాలసీస్, స్లాబ్ సిస్టమ్, అది ఎన్టీఆర్ గారి పీరియడ్లో అదంతా. దెన్ వీ క్లోజ్ డౌన్. దెన్ పడగొట్టి కాంప్లెక్స్ కట్టి సన్షైన్ హాస్పిటల్కి రెంట్కి ఇచ్చిన. గురువారెడ్డి గారికి. గురువారెడ్డి గారు గొప్పదీసి నాకు చెప్పిన స్టోరీ మీరో ఏవో మరి, ఆయన్ని నమ్మి ఇచ్చారు అని చెప్పేసి ఆయన చాలా గొప్పగా చెప్పారు. సన్షైన్ హాస్పిటల్ లీజ్కి తీసుకున్నప్పుడు ఆ స్టోరీ, పక్కనే ప్యారడైజ్ ఆనుకొని ఉండటం, ఇది ఓ. దెన్ ది జర్నీ వెంట్ ఆన్, ఫ్యామిలీ జర్నీ. అండ్ సో ఆ రకంగా ఇక్కడ లయన్స్ క్లబ్స్లో కూడా ఉన్నప్పుడు సిటీలో కానీ ఇంకెక్కడనే కానీ ఏదన్నా ఫ్లడ్స్ ఎఫెక్ట్ ఆర్ ఎనీ న్యాచురల్ కెలామిటీ, సో వీ యూస్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ అండ్ కాంట్రిబ్యూట్, డొనేట్ అండ్ డూ సర్వీస్. సో లాస్ట్ ఇయర్ త్రిపురలో ఇదే వర్షాలు వచ్చేసి ఫ్లడ్స్ అది కొంచెం అస్తవ్యస్తంగా అయింది. సో ఐ వెంట్ అండ్ గేవ్ అ డొనేషన్ టు ది స్టేట్ గవర్నమెంట్ సీఎం రిలీఫ్ ఫండ్. So he said, ऐसा जज साहब ऐसा कभी कोई जज नहीं दिया, पहली बार आप ऐसा आके दे रहा है. So it is not the question of judge, it's a question of human concern. Right, sir. This state, I am working here and it is in trouble. Yes. So minimum courtesy requires that whatever I can do, I must come forward. ఇప్పుడు దాకా మీరు చెప్పిన అసెట్స్ అన్ని టాప్ లొకేషన్స్లో ఉన్నాయి సార్. అవి మీ ఫాదర్కి చెందినయా, మీకున్నాయా ఇప్పుడు, లేకపోతే ఏంటి పరిస్థితి అసెట్స్? ఇప్పటివరకు ఏది అమ్మలేదండి. ఓకే, భగవంతుడు అండర్ యువర్ కంట్రోల్ సార్ నౌ? ఎస్ టెనెంట్స్ ఉన్నారు, రెంట్స్ వస్తాయి. ఓకే, రిచెస్ట్ జడ్జి కూడా అనొచ్చా సార్? ప్యారడైస్ హోటలియర్ ఈజ్ ఆల్సో అవర్ ఫ్యామిలీ టెనెంట్. సన్షైన్ హాస్పిటల్స్ ఈజ్ ఆల్సో అవర్ ఫ్యామిలీ టెనెంట్. అంటే రిచెస్ట్ జడ్జి కూడా అనొచ్చా సార్? ఇప్పటిదాకా మంచి కైండ్ హార్టెడ్ జడ్జి, ప్రొఫెషనల్, స్పీడ్గా వర్క్ చేస్తారు, మీ స్పీడ్ తెలుసు, కానీ అసెట్స్ చూస్తే కూడా. మై ఫ్యామిలీ మెంబర్స్ we all lead a humble life and we are self-sufficient with whatever we are having. And regarding richness, we never measured or competed. This is richness, this is wealth, luxuries. With heart you measure the richness, not with the wealth. Not with the wealth. Okay. Even now, ఇప్పుడు just last 2 days, Tripura, it was flooded with rains, heavy rains, and total water logging and so many problems are there. Totalగా నా దగ్గర ఉన్న పారాలీగల్ వాలంటీర్స్ వాళ్ళందరినీ ప్రతి ఊరికి ఉంటారు పారాలీగల్ వాలంటీర్స్ నామినేటెడ్. సో ఐ సెలెక్టెడ్ with the instructions of NALSA and we pay them. అయితే వాళ్ళకి మా డ్యూటీ కాదు అది, బట్ స్టిల్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్. సో ఆన్ రిక్వెస్ట్ ఆల్ అవర్ paralegal volunteers, they jumped into the scene and they are starting providing help and assistance to all these persons who are affected in rain. ఇన్వాల్వ్ అవ్వడం కూడా చాలా గ్రేట్ థింగ్ కదా సార్. And we are providing food in schools. వాళ్ళకి అందరినీ షెల్టర్, సేఫ్ హోమ్కి తీసుకొచ్చేసి వాళ్ళకి అక్కడ ఫుడ్, అకామిడేషను. స్టేట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ దేర్ జాబ్, బట్ ఉడతా భక్తి లాగా మేం చేయగలిగేది, మా చిన్న సైన్యం చేయగలిగేది, దట్ ఈస్ ఆల్సో వీఆర్ డూయింగ్. వీ కెన్ సే లీగల్ సర్వీసెస్ ఈజ్ నథింగ్ టు డూ విత్ దిస్, బట్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. సార్, ఎంటైర్ కంట్రీలో టాప్ మోస్ట్ జడ్జిమెంట్స్ ఇచ్చిన జడ్జిలు కూడా ఉంటారా సార్? ఏమైనా ట్రాకింగ్ ఉంటుందా? ఎవ్రీ మంత్ సుప్రీం కోర్ట్ విల్ రిసీవ్ ది డేటా, ఇట్ విల్ కలెక్ట్ ది డేటా. అందులో ఎలా ఉంది సార్ ర్యాంక్? అండ్ అది కాన్ఫిడెన్షియల్, ఇట్స్ అ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. సో దే రిసీవ్. అండ్ దేర్ వాజ్ వన్ అకేషన్ ఆల్సో I addressed to the Honorable Chief Justice of India saying that, sir, త్రిపురలో కేసెస్ అయిపోయినాయి అండ్ నేను ఇంట్లో కూర్చుంటున్నాను, ఏం చేయమంటారు నన్ను? ఐఎమ్ సిట్టింగ్ ఎట్ హోమ్. సో ఎట్ టైమ్స్ కపుల్ ఆఫ్ డేస్ టుగెదర్ ఆన్ పీరియడ్ రెగ్యులర్ బేసిస్. సో కేసెస్ లేవు, ఇంట్లో కూర్చుంటున్నాను. సో ఇట్ ఈస్ ఫర్ యూ. ఐ హ్యావ్ టు కీప్ హిమ్ అప్రైజ్డ్, ఇన్ఫార్మ్. సో ఐ ఆల్సో డిడ్. కనీసం మీరు ఎలాగో స్పీడ్గా జడ్జిమెంట్స్ ఇస్తారు, యూ డూ యువర్ వర్క్ విత్ ద హార్ట్. ఎక్కడికైనా మంచి ప్లేస్కి షిఫ్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా సార్ ముందు? ఐ డోంట్ నో. ఎక్కడ వేసినా కానీ పని చేయాల్సిందే.
ఒకటి ఏంటంటే త్రిపురలో డైలీ 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ వర్క్ చేస్తే నెల తిరిగేసరికి హార్డ్లీ 10 అవర్స్, అంతే 10 or 15 అవర్స్. అండ్ ఐఎమ్ డ్రాయింగ్ అస్ సాలరీ ఆఫ్ హోల్ మంత్ బై వర్కింగ్ ఫర్ 10-12 అవర్స్. అది కూడా మీకు ఇష్టం లేదు. హౌ ఆర్ వి కాన్షియస్? హైకోర్టు జడ్జెస్ ఎవరైనా పద్మశ్రీకి నామినేట్ అవ్వటం, అవార్డ్స్ పొందటం లాంటివి చూసారా? తెలియదండి, అటువంటి ఇన్ఫర్మేషన్ నాకు అనిపించింది 92,000 కేసెస్ మీరు జడ్జిమెంట్ ఇచ్చి కోర్టుకి కేసెస్ లేకుండా లాక్ వేస్తున్నప్పుడు వై కాంట్ యూ నామినేట్ ఫర్ పద్మశ్రీ? మనం కూడా లాక్ చేసుకోవచ్చు అంట. చాలా మంది చిన్న చిన్న వాళ్ళే లాక్ చేసుకుంటూ ఉంటారు. వై కాంట్ యూ అప్లై ఫర్ ఇట్ సార్? వాళ్ళు గుర్తించటం కూడా ఉంటుందంట, మనం కూడా అప్లై చేసుకోవచ్చు అంట పద్మశ్రీకి. ఐ డోంట్ నో, ఐ హ్యావ్ నాట్ థాట్ ఆఫ్. నాకు అనిపించింది సార్ పర్సనలీ, బికాస్ ఏం చేస్తే సార్కి ఇంకా ఏం చేయగలము అని అనిపిస్తే నాకు పద్మశ్రీ అనిపించింది. ఐ డోంట్ నో. వాట్ యూ కమెంట్ సార్? నో కామెంట్స్. ఎందుకంటే నాకేం తెలియదు కనుక. లైఫ్ అంబిషన్ ఏమైనా ఉందా సార్? అంటే లాంగ్ టర్మ్ గోల్గా, ఇప్పుడు ఆల్రెడీ చాలా పెద్ద పోస్టే ఇది, బట్ స్టిల్ మీకంటూ ఒక అంబిషన్స్ ఉంటాయి ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి. చాలామంది లైఫ్ని దగ్గరుండి చూసుంటారు, లైఫ్లో చాలా ఫేస్ చేసి ఉంటారు. సో లాంగ్ టైమ్ గోల్గా ఏదన్నా? మహేందర్ గారు కరెక్ట్, ఎస్, జీవితాశయం. మహేందర్ గారు జీవితాశయము అనేది మనకు ఒక ఆశతోటి ముడిపడి ఉంటుంది. సో వన్ హ్యాస్ టు బి కంటెంటెడ్. నేను యావరేజ్గా స్టూడెంట్గానే నాది ఎడ్యుకేషన్ ఉండే. ఐ వాస్ నాట్ అ బ్రిలియంట్ ఆర్ బ్రైట్ స్టూడెంట్. సో ఎప్పటికప్పుడు ఈ ఇయర్ ఎగ్జామ్ పాస్ అయిపోతే చాలు, ఇప్పుడు రాసే ఎగ్జామ్ పాస్ అయిపోతే చాలు, మార్కులు ఫినిష్ అయిపోతే చాలు, ఇన్ని మార్కులు రావాలి అనేది ఎప్పుడు అనుకోలే. పాస్ అయితే చాలు, ఇందులోంచి బయట అంటారు కదండి, ఏక్ పడావ్ ఆగే గయా ఊపర్ గయా అని, అట్లా ఆ రకంగా. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. బట్ ఫ్రెండ్స్ని చూసి వాళ్ళతోటి రీచ్ అవ్వాలి అన్న దీంట్లో హార్డ్ వర్క్ చేస్తాం. ఓకే. సో ఇంటెలిజెన్స్ తక్కువ, హార్డ్ వర్కింగ్ ఎక్కువ. సో ఒక స్టేజ్ వచ్చేసరికి నా పాస్ అయితే చాలనుకునే నేను గ్రాడ్యుయేషన్ వరకు ఎట్లా పాస్ అయినా అనేది ఒకటి క్వశ్చన్ మార్క్. అండ్ సో కష్టపడి చదవడము, రిపీటెడ్లీ 10 సార్లు రాసి రకరకాల క్వశ్చన్స్ వేయించుకొని రాసి ఫ్రెండ్స్తో కోఆర్డినేట్ చేసుకొని, సో దట్స్ వే. అండ్ లా జాయిన్ అయిన తర్వాత మేబీ దట్ వాజ్ ది ఏరియా ఇట్ ఈస్ ఫర్ మీ. లా స్టూడెంట్గా ఫస్ట్ ఇయర్ క్లియర్ అయిన తర్వాత సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఐ యూస్ టు టేక్ క్లాసెస్ ఫర్ మై ఓన్ క్లాస్మేట్స్. అదేలా సాధ్యమైంది సార్? సో వాళ్ళని కూర్చోబెట్టి నేను వాళ్ళకు చదువు చెప్పేది. బహుశా అది నా తలరాత, అది రాసి పెట్టుందేమో, నువ్వు ఈ సైన్స్ ఇది కాదురా బాబు, నువ్వు లాక్ వచ్చాక ఇది నువ్వు చదవాలి అని ఉందేమో. సో అక్కడ చదువు అబ్బింది అని అనుకుంటా.